గ్రామాల్లోని బడి, గుడి, ఆసుపత్రికి వెళ్లే దారులన్నీ ఇకపై సరికొత్తగా మారబోతున్నాయి. ఏళ్ల తరబడి అరిగిన కాళ్లతో అసాధ్యమైన గుంతల దారుల్లో ప్రయాణించి అలసిపోయిన భక్తుల కష్టాలకు చెక్ పెడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి గుడి బాట సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పుణ్యక్షేత్రాలకు మహర్దశ పడుతోంది. దాదాపు 120 కోట్ల భారీ వ్యయంతో సాగుతున్న ఈ విప్లవాత్మక ప్రయాణం వెనుక అసలు కథేంటి? ఏ క్షేత్రాలకు మోక్షం దొరికింది? చూడండి ఈ ప్రత్యేక కథనంలో. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇక రహదారి కష్టాలు తగ్గనున్నాయి. పంచాయతీరాజ్ శాఖ గుడి బాట పేరుతో భారీ రహదారి కార్యక్రమాన్ని చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలు, ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను పరిశీలించి ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రధాన ఆలయాలను కలుపుతూ 205 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 120 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. ఆలయాలకు వెళ్లే మార్గాలు మాత్రమే కాదు, గ్రామాల్లోని బడులు, ఆసుపత్రులు, పంట పొలాలకు వెళ్లే దారులకు కూడా ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో భక్తులకు ప్రయాణం సులభం కావడంతో పాటు గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది భక్తుల విశ్వాసానికి, గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ఈ గుడిబాట కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీజీ రామ్జీ సాస్కి వంటి వనరులను రహదారి పనులకు అనుసంధానిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడొద్దని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రహదారులు తొందరగా పూర్తవడం కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండడం ముఖ్యమని ప్రభుత్వం చెబుతోంది. వర్షాలు, రాకపోకలు, గ్రామీణ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పనులు చేపడుతున్నారు. భక్తులు కుటుంబాలతో ఆలయాలకు వెళ్లే సమయంలో రహదారి పరిస్థితులపై ఆందోళన చెందకుండా ఉండేలా ఈ మార్పులు ఉపయోగపడనున్నాయి. ఒకప్పుడు కష్టమైన ప్రయాణంగా కనిపించిన మార్గాలు త్వరలో సౌకర్యవంతమైన దారులుగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ రోడ్లు కీలకంగా మారే అవకాశం ఉంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రయాణంలో సమయం, ఖర్చు రెండూ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి అనుసంధాన రోడ్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు కేటాయించారు. దాదాపు 72 కిలోమీటర్ల మేర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఈ మార్గాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి కరకట్ట మార్గానికి కూడా సాస్కి నిధులు కేటాయించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ రోడ్డుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టారు. దీంతో ప్రముఖ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. స్థానిక గ్రామాలకు కూడా మెరుగైన రవాణా అందుతుంది. పుణ్యక్షేత్రాల అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యాపారం, పర్యాటకం, చిన్న వ్యాపారాలకు కొత్త ఊపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇది స్థానికులకు కొత్త అవకాశాలు. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో కూడా ఇప్పటికే 26 రహదారుల నిర్మాణం పూర్తయింది. ఇవి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40% రహదారుల పనులు సగానికి పైగా పూర్తయ్యాయి. ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలైన అంతర్వేది, అహోబిళం ప్రాంతాల్లో రహదారి పనులు పూర్తయ్యాయి. మదనపల్లి నియోజకవర్గంలోని శ్రీ గట్టు వెంకటరమణ స్వామి ఆలయానికి వెళ్లే మార్గం కూడా సిద్ధమైంది. దేవరాయ, నల్లగంగమ్మ ఆలయ రహదారి పనులు పూర్తయ్యాయి. మర్రిపూడి సమీపంలోని పుడియగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఘాట్ రోడ్ కూడా పూర్తయింది. దీంతో భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్లే సమయంలో రోడ్డు భద్రత కీలకంగా మారుతుంది. కొత్త రహదారులు ఆ సమస్యను తగ్గించే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, కుటుంబాలతో వచ్చే భక్తులకు ఈ మార్పు మరింత ఉపయోగకరం. రాత్రి ప్రయాణాల్లో భద్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గుడిబాట కార్యక్రమం ఆలయ రహదారుల నిర్మాణం కాదు, గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీని మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. బడి నుంచి ఆసుపత్రి వరకు, పంట పొలం నుంచి పుణ్యక్షేత్రం వరకు ప్రజల రోజువారీ ప్రయాణానికి మెరుగైన దారి కల్పించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. 100కు పైగా ఆలయాలకు అనుసంధానం కల్పించే ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ప్రయాణ భారం తగ్గుతుంది. స్థానిక గ్రామాలకు రవాణా సౌకర్యం పెరుగుతుంది. పర్యాటక కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. చిన్న వ్యాపారాలు, హోటళ్లు, స్థానిక సేవలకు కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా రహదారి కోసం ఎదురు చూస్తున్న గ్రామాలకు ఇది పెద్ద మార్పు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పనులు కొనసాగితే ఈ రోడ్లు భక్తుల ప్రయాణాన్ని మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త బాటను కూడా చూపించగలవు. ఇదే గుడిబాట అసలు లక్ష్యం.